హాయ్ అండి అందరికీ. ఈరోజు కరకరలాడే గ్యారప్ప ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా జల్లించి పెట్టుకున్న బియ్యం పిండి, అందులో నువ్వులు, తగినంత ఉప్పు, చిటికేడు పసుపు, తగినంత కారం వేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర, ఉల్లాకులు కూడా వేసుకోవాలి, కానీ మా దగ్గర అవైలబుల్గా లేదండి. సో మేము ఇవి రెండే వేసుకున్నాం. నానబెట్టుకున్న శనగపప్పు అండ్ నానబెట్టుకున్న పల్లీలు వేసుకున్నామండి. పిండి కలపడానికి గోరువెచ్చని నీళ్ళైతే పెట్టుకున్నామండి. మొత్తం పిండి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఉప్పు, కారం అన్నీ కలిపి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలుపుకొని ఒక పిండి మొత్తం సైడ్ కనుక్కోవాలండి. వేరొక బౌల్ తీసుకొని అందులో కొంచెం పిండి వేసుకొని కొంచెం నీళ్ళు తీసుకుంటూ మెత్తగా పిండిని అయితే కలుపుకోవాలి. బాండీలో అయితే ఆయిల్ పోసుకుంటున్నామండి. చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పిండిని మేమైతే పూరి ప్రెషర్ తోటి ప్రెస్ చేస్తున్నామండి. ఆయిల్ హీట్ అయినాక ఒకటి తర్వాత ఒకటి మెల్లగా వేసుకోవాలండి. ఆయిల్ పైన పడుతుంది, లేకపోతే మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో అయితే మళ్ళీ మాడిపోయి టేస్ట్ చేంజ్ అవుతుంది. మా గ్యారప్పలు అయితే రెడీ అయ్యాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.